పులివెందుల వరకు తిరుగుతారు. పులివెందులలో మాత్రమే ఈయన ఎట్లాగో ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు కదా, బస్సు యాత్ర అయ్యాకైనా ఈయన మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండాలి. నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ ని గెలవాలి కదా కుటుంబం నుంచి. జగన్మోహన్ రెడ్డి తరపున ఈవిడ తిరిగేటటువంటి అవకాశం ఉంది. కడప అంతా మొత్తం అంతా కదా. ఒక పక్క షర్మిల సునీత చేస్తున్న ప్రచారాలు ఏమన్నా భయపెడుతున్నాయని అనుకోవాలా? ఖచ్చితంగా పైకి ఎంత మాకపోతే గాంభీర్యం ప్రదర్శించినా ఖచ్చితంగా ఉంటది. ఆ ఇంపాక్ట్ ఎట్లుంటుందో అన్నటువంటి గజగజలు ఆడుతున్నారు. ఇంకో పక్కన దస్తగిరేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ మీద కూడా భయం ఉంది వాళ్ళకి. అది బెయిల్ రద్దు అయిందంటే కనుక తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కొంత భయపెడుతున్నాయి. అది జరిగిందంటే ఆటోమేటిక్ గా ఏమైపోతుంది, అది జరిగితే అది పెద్ద స్ట్రోక్, అది జగన్ కూడా పెద్ద స్ట్రోక్ అవుతుంది. కాబట్టి అక్కడ కంగారు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నిప్పులు కుంపటి మీద కూర్చున్నట్టు నడ పరిస్థితి. కానీ అంటే కడప పులివెందులు ఎంత ఇంపార్టెంట్, ఓకే జగన్ గారు ఎలాగ గెలుస్తారు ఏంటి అనేది, కడప ఎంపీ స్థానం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అవినాష్ రెడ్డిని అవసరమైతే మారుస్తారనే ప్రచారం కూడా వెళ్తుంది. ఏదో అభిషేక్ రెడ్డి ఏదో పేరు కూడా వినిపిస్తోంది. పాప నిన్న అదే జగన్మోహన్ రెడ్డికి ఎవరో చూపెట్టారట. అదెవరు మైలవరంలో జోగి రమేష్ నిచ్చి, ఇదేమో విజయవాడ వెస్ట్ లోనేమో అతను పోతిరి మహేష్కి ఇచ్చి, అట్లాగే గుంటూరులోనేమో విడుదల రజనీని ఎంపీగా పెట్టి